Good morning, students. Today I am discussing about the topic is quality unit management methods in ISO 9000 2015. ఏంటమ్మా క్వాలిటీ యూనిట్ మేనేజ్మెంట్ మెథడ్స్ ఇన్ ISO 9000 and 2015. ISO 9000 and 2015లోని నాణ్యత ప్రమాణాల మేనేజ్మెంట్ విధానాల గురించి తెలుసుకోవడం అనమాట. ఇది కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్. దీంట్లో మనం ఫస్ట్ ఫోకస్ గురించి డిస్కస్ చేసుకుంటాం అనమాట. మనకి ఆల్రెడీ ISO 9000 2015 గురించి తెలుసు కదా. వీళ్ళంతా కూడా ఈ ఫుడ్ క్వాలిటీకి సంబంధించి ఈ యాక్ట్ అనమాట. ఇది అంతకుముందు ISO 9000 2000 చూసాం కదా. దీన్ని ఎలా చేంజ్ చేశారో ISO 9000 2015గా దీన్ని ప్రజెంట్ ఫాలో అవుతున్నారు. ఆ యాక్ట్ మనకు తెలుసు కదా. ఫుడ్ క్వాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన మెథడ్స్ దీంట్లో ఫస్ట్ చూస్తాం అనమాట. ఫస్ట్ ఫోకస్ అంటే ఏం చెప్తున్నామంటే వినియోగదారుని పోకడగా పిలుస్తాం అనమాట. ఫోకస్ అంటే వినియోగదారుని పోకడ. ఫోకస్ వినియోగదారుని ఎవరైతే మనకి కస్టమర్ ఉంటున్నాడో ఈ కస్టమర్ దగ్గరికి మన ఏదైనప్పుడు ఫుడ్ ప్రోడక్ట్ మనకి రెస్టారెంట్స్ ఉంటాయి. రెస్టారెంట్స్ ఇలా మనకి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏ సెంటర్ తీసుకున్నా కానీ లేకుంటే ఏ షాప్స్ తీసుకున్నా మనకి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా. ఈ సూపర్ మార్కెట్స్లో అన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారు, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం వీళ్ళు కస్టమర్ ఫోకస్ అంతా కూడా ఆ ప్రోడక్ట్స్ మీద పడేలాగా వీళ్ళు ఏం చేస్తారు, అరేంజ్ చేసి పెడతారు అనమాట. అది ఫుడ్ ప్రోడక్ట్ అవ్వచ్చు, లేకుంటే ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ మనం ఫుడ్కి ఉపయోగించుకునే ఐటమ్స్ అవ్వచ్చు. ఏ ఐటమ్ అయినా కానీ వీళ్ళు చేసే ప్రాసెస్ ఏంటి, కస్టమర్ యొక్క ఫోకస్. కస్టమర్ వెళ్ళగానే మన ఫోకస్ మనం కొనుక్కునే ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయో అవి ఫుడ్ ప్రోడక్ట్స్ అన్న అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఆ ప్రోడక్ట్ మీద మన ఫోకస్ అంతా కూడా పడేలాగా ఏం చేస్తారు వీళ్ళు, ఈ మేనేజ్మెంట్ ఫస్ట్ శ్రద్ధ తీసుకుంటారు అనమాట. అంటే ఒక రెస్టారెంట్కి కానీ లేకుంటే ఒక ఫుడ్ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళామనుకోండి, అక్కడ చూడంగానే మనకి కళ్ళని అట్రాక్ట్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, వెంటనే అవి ఏంటో అడిగి ఆర్డర్ చేసేసుకుంటాం కదా. ఫేమస్ ఏంటో అవి ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే వినియోగదారుని పోకడ. వీళ్ళు ఫుడ్ ప్రోడక్ట్స్ని ప్రస్తుతం కొత్త ఫుడ్ ప్రోడక్ట్స్ని కొత్త ఐటమ్స్ని వీళ్ళు అన్ని రకాల ఐటమ్స్ని వీళ్ళు కొత్త ఎప్పుడు పాత చింతకాయ పచ్చడిలాగా పాతవి కాకుండా కొత్త ప్రోడక్ట్స్ ఫుడ్ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి, వచ్చే కస్టమర్ కూడా ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కాబట్టి ఎప్పుడు ఇక్కడ తినాలి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ యొక్క వీళ్ళు ప్రిపేర్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో లేకుంటే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు ఏం చేయాలి, ఫోకస్ అంతా కస్టమర్ మీద పెడతారు. వాళ్ళు పెట్టేది ఎప్పుడు కూడా కస్టమర్ మీద ఫోకస్ పెడతారు. పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని న్యూ ఐటమ్స్ కస్టమర్స్కి ఏ విధంగా అయితే నచ్చుతాయో ఆ విధంగా ఏం చేస్తారంటే కొత్త ఐటమ్స్ వీళ్ళు ప్రిపేర్ చేసి పెడతారనమాట. అవి కూడా మంచిగా అట్రాక్ట్గా ఉండేలాగా. కాబట్టి కస్టమర్ మీద ఫోకస్ అంతా కూడా కస్టమర్ మీద ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ కస్టమర్ యొక్క టేస్ట్కి తగ్గట్టు, నెక్స్ట్ వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు, మరీ హై కాస్ట్ ఫుడ్ పెట్టారనుకోండి, మిడిల్ పీపుల్ వచ్చి హై కాస్ట్ పీపుల్ మాత్రమే కొనుక్కోగలుగుతారు. మిడిల్ పీపుల్ వచ్చి కొనుక్కోవడానికి అవ్వదన్నమాట. కాబట్టి వీళ్ళు ప్రిపేర్ చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే నార్మల్ పీపుల్ కూడా కొనుక్కునేలాగా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉండే కాస్ట్లీ నుంచి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఫుడ్ ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళు ప్రిపేర్ చేసి పెడతారనమాట. కస్టమర్ని బేస్ చేసుకొని కస్టమర్ యొక్క టేస్ట్ని. అదేవిధంగా ఇప్పుడు మనకి కొన్ని రెస్టారెంట్స్ అవి ఉంటాయి. సిటీస్లో వేరేగా ఉంటాయి, కొంచెం టౌన్స్లో వేరేగా ఉంటాయి. అదే పల్లెటూరుకి వచ్చేటప్పటికి హోటల్స్ వేరేగా ఉంటాయి. సిటీ కల్చర్లో ఉన్న రెస్టారెంట్లో లాగా ఈ
పల్లెటూరులో ఉన్న హోటల్కి కనుక అంత కాస్ట్ పెట్టాడు అనుకోండి, అలాంటి ఐటమ్స్ ఇక్కడ ప్రిపేర్ చేసి అదే కాస్ట్ పెట్టాడు అనుకోండి, ఎవరన్నా కొంటారా? అది ఎంత టేస్ట్ ఉన్నా వాళ్ళకి అనవసరం. మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఏముంటుంది, ఆ బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయగలరు, వాటిని కొనలేరు అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, కస్టమర్ యొక్క అంటే మనం ఎక్కడ పెడుతున్నాము అంటే కొంచెం సిటీ ఏరియాస్లో పెడుతున్నామో, టౌన్స్లో పెడుతున్నామో, విలేజెస్లో పెడుతున్నామో, వాటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే వీళ్ళు ఫుడ్ ప్రోడక్ట్స్ని ఈ కస్టమర్కి అనుకూలంగా ఉన్న కాస్ట్లో వీళ్ళు అరేంజ్ చేసుకోవాలన్నమాట. లో కాస్ట్ మెటీరియల్స్ తీసుకెళ్ళి సిటీస్లో పెట్టామనుకోండి, వాళ్ళంతా కూడా హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో పెట్టామనుకోండి, వీళ్ళు మళ్ళీ ఒక రోజు వచ్చిన వాళ్ళు రెండో రోజు రావడానికి ఇష్టపడరు అనమాట. అదేవిధంగా హై కాస్ట్ తీసుకొచ్చి విలేజెస్లో పెట్టామంటే వాళ్ళు కూడా అంత కాస్ట్ భరించలేరు కాబట్టి వాళ్ళు కూడా కొనడానికి ఇష్టపడరు అనమాట. కాబట్టి కస్టమర్కి ఎలా అయితే వీలుగా ఉంటుందో, మనం ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ని మనం ప్రాసెసింగ్ చేస్తున్నామో ఆ ప్లేసెస్ని బేస్ చేసుకొని ఆ కాస్ట్ అదంతా కూడా మనం నిర్ణయించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ మనం ఇచ్చే ప్రోడక్ట్స్ కానీ లేకుంటే కాస్ట్ కానీ కస్టమర్ సాటిస్ఫై అయ్యేలా ఉండాలి. కస్టమర్ సాటిస్ఫై అయ్యేలా మనం చూసుకోవాలన్నమాట. ఫుడ్ తిన్న తర్వాత కస్టమరు సాటిస్ఫై అవ్వాలన్నమాట. అలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ని అలాంటి రేషియోలో, అలాంటి క్వాంటిటీ, అలాంటి క్వాలిటీతో కనుక వీళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారంటే కస్టమర్ చాలా హ్యాపీగా ఉంటాడు అనమాట. ఫస్ట్ వీల్ ఫోకస్ కూడా మనకి ఈ ISO 9000 అండ్ 2015లో ఇచ్చిన యాక్ట్ వాళ్ళది ఏంటంటే కస్టమర్ని మీరు ఫోకస్ చేసుకుంటున్నారా లేదా అనేది ఫస్ట్ వాళ్ళు చూసేది అనమాట. ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళ డాక్యుమెంటేషన్లో ఫస్ట్ ఉండే ఈ మేనేజ్మెంట్లో 7 పాయింట్స్ ఉంటాయి అనమాట. ISO 9000 2015లో దాంట్లో 7 మనకి ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఫోకస్, నెక్స్ట్ వన్ ఏంటంటే లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు అనమాట. నెక్స్ట్ ఈ మనకి ఫుడ్ ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేసే ఈ ఆర్గనైజేషన్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళని చెక్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఫుడ్ ఇండస్ట్రీస్ని చెక్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేయాలంటే ఒక విజన్ కలిగి ఉండాలన్నమాట. ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎలా ఉండాలమో ఒక విజన్ కలిగి ఉండి వాళ్ళు ఏంటంటే ఆ విజన్కి ఉన్న ఛాలెంజెస్ని వీళ్ళు ఎదుర్కొనేలా ఉండాలన్నమాట. ఆ విజన్లో ఉన్న ఛాలెంజెస్ని వీళ్ళు ఎదుర్కొనేలాగా ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే స్టాఫ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఒక మోడల్ ఆర్గనైజేషన్ కనుక వీళ్ళు రన్ చేస్తున్నారు అనుకోండి, ఒక మోడల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానిలో వర్క్ చేసే స్టాఫ్ ఉంటారు కదా, ఈ స్టాఫ్ కూడా ఏం చేయాలంటే వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలను అప్పగించాలన్నమాట. మోడల్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు, ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏం చేయాలంటే దాంట్లో వర్క్ చేసే స్టాఫ్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏం చేయాలి, వీళ్ళు వాళ్ళు ఏం వర్క్ చేయగలరో దానికి సంబంధించిన బాధ్యతలు వాళ్ళని కూడా దాంట్లో ఏం చేయాలంటే పార్టిసిపేషన్ వాళ్ళకు కూడా ఇవ్వాలన్నమాట. ఆ విధంగా అందరికీ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు అది క్లిక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంపల్సరీ ఈ ఆర్గనైజేషన్ మోడల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు కదా, దీంట్లో వర్క్ చేసే స్టాఫ్ అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలన్నమాట. తీసుకోవడమే కాకుండా వాటిని కూడా ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సలహాలు సూచనలు, అదేవిధంగా వాళ్ళు ఏవైతే వాళ్ళు ఇస్తారో సూచనలు ఏమిస్తారో సలహాలు ఏమిస్తారో వాటిని తీసుకోవాలి. నెక్స్ట్ వాటిని ఫాలో కూడా అవ్వాలన్నమాట. విని విడిచిపెట్టేయడం కాదు, కానీ వాటిని కూడా ఏం చేయాలి, ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఇది సెకండ్ వన్ లీడర్షిప్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలన్నమాట. పీపుల్స్ని కూడా దీంట్లో వినియోగించుకోవాలి. థర్డ్ వన్ ప్రజలను వినియోగించుకోవడం. థర్డ్ వన్ వచ్చి ప్రజల్ని దీంట్లో
భాగస్వాములు చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి లేకుంటే ఒక ఫుడ్ సెంటర్కి ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, వాడు కొన్ని ఈ ఫుడ్ బాగుంది, ఇలా ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు కదా. వీళ్ళు ఏం చేయాలి, వాటిని ఆ ప్రాసెస్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ యాక్ట్లో కూడా ప్రజలను భాగస్వాములు చేయాలన్నమాట. ప్రజలను కూడా వినియోగించుకోవాలి దీంట్లో. ఈ మనకి ISO 9000 2015 యాక్ట్లో ఏం చేయాలి, వీళ్ళని అంటే ప్రజల యొక్క సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చే విధానాలని ఏం చేయాలంటే ఆచరణకి యోగ్యమైనవిగా ఉన్నాయనుకోండి, వాటిని వీళ్ళు ఏం చేయాలి, ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ అలా అని ఇప్పుడు ఒక మంచి ఫుడ్ ప్రోడక్ట్ కాకుండా వీళ్ళు చెక్ చేసిన తర్వాత కూడా కొంచెం కంటామినేషన్ జరిగిన ఫుడ్ ప్రోడక్ట్ ఉందనుకోండి, దానికి వీళ్ళు సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారని ప్రజల మీద రుద్దేయకూడదు అనమాట. అవి వీళ్ళు ఏం చేయాలి, జస్ట్ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మాత్రము తీసుకుంటున్నాం, ఫాలో అవుతున్నాం, అంతేగాని వాటికి ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక ఆ ప్రాబ్లం మాత్రం ప్రజల మీద రుద్దకూడదు అనమాట. ఓన్లీ వాళ్ళ సలహాలు సూచనలు మాత్రమే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఈ ఆర్గనైజేషన్స్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేసే స్టాఫ్ అందరికీ కూడా వాటిని సమానంగా వాళ్ళని కూడా భాగస్వాములుగా చేయాలన్నమాట. ఈ ఆర్గనైజేషన్స్లో వచ్చే మనీని ఏం చేయాలి, అక్కడ వర్క్ చేసే స్టాఫ్ అందరికీ కూడా సమానంగా ఇస్తూ ఉండాలన్నమాట. వీళ్ళు మాత్రమే పైన అధికారులు మాత్రమే తీసుకోవడం కాదు, కానీ అక్కడ వర్క్ చేసే స్టాఫ్ను కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఉండాలన్నమాట. ఏమైనా సంస్థకి ఆర్గనైజేషన్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కనిపించినప్పుడు మొత్తం స్టాఫ్ అందరినీ కూడా దీంట్లో భాగస్వాములుగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ ఉంటారు కదా, ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసే ఒక్కొక్కరి యొక్క పర్సనల్గా వాళ్ళకి ఉన్న టాలెంట్స్ ఏంటో వాళ్ళ టాలెంట్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. కొంతమందికి కొన్ని రకాల టాలెంట్స్ ఉంటూ ఉంటాయి కదా, వీళ్ళ టాలెంట్స్ ఏంటో వీళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క టాలెంట్స్ని చెక్ చేస్తూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏమైనా మీ ఆర్గనైజేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, ఏదైనా ఒక మనకి ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఏదైనా అక్కడ వర్క్ చేసే స్టాఫ్స్ మధ్య కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, ఈ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రాబ్లమ్స్ అనే వాటిని ఏం చేస్తూ ఉండాలి, సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ అప్రోచ్, నిర్వహణ సామర్థ్యం. ప్రాసెస్ అప్రోచ్ నిర్వహణ సామర్థ్యం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వర్క్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. పనుల్ని నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దాంట్లో జరుగుతున్న పనుల్ని నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ మేనేజ్మెంట్లో అంటే ఇప్పుడు వీళ్ళు చేసే పనులు ఏముంటాయి, ప్రతి ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చే ఫుడ్ ప్రోడక్ట్స్ ఎంతవరకు క్వాలిటీ కలిగి ఉన్నాయి, ఎంతవరకు క్వాంటిటీ కలిగి ఉన్నాయి, దీంట్లో జరిగే ప్రమాదాలు ఏంటి, ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఇవే కదా ఉంటాయి. వీటికి సంబంధించిన వర్క్సే వాళ్ళు ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటారనమాట. దీనికి సంబంధించిన పనుల్లో మనకి నాణ్యత ప్రమాణాలు, కొలమానం అంటే వీళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా చూస్తారనమాట. ఈ ఆర్గనైజేషన్స్లో వీళ్ళు ఎలాంటి డాక్యుమెంటేషన్స్ ఫాలో అవుతున్నారు, కంపల్సరీ వీళ్ళు చెక్ చేయాలన్నా కూడా ఏం చేయాలి, ఈ కోడెక్స్ ఎలిమెంటరీ ఇచ్చిన ఈ లిస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఆ డేటాను బేస్ చేసుకొని వీళ్ళు కూడా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కూడా చెక్ చేయాలన్నమాట. చెక్ చేసేటప్పుడు వీళ్ళు కూడా ఆ విధంగానే చెక్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే పనుల్లో నాణ్యత ఉందో లేదో, క్వాలిటీ ఉందో లేదో కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, తెలుసుకుంటూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఈ చెక్ చేసేవాళ్ళ మీద కూడా పైన ఎవరు ఉంటారు,
వాళ్ళ మీద కూడా అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని నాణ్యత ప్రమాణాలకు సంబంధించినవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా అన్నది వీళ్ళని కూడా చెక్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఒక వర్క్కి ఇంకొక వర్క్కి మధ్య లింక్స్ ఎలా ఉన్నాయి అవి కూడా తెలుసుకుంటూ ఉంటారు అనమాట. వివిధ పనుల మధ్య ఉన్న లింకులు, ఆ లింకులు కూడా మధ్య గల సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, లింక్స్ ఎలా ఉన్నాయి అవి కూడా తెలుసుకుంటూ ఉంటారనమాట. ఒక వర్క్కి అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ చెకింగ్కి, అదేవిధంగా మనకి మెడిసిన్స్ ల్యాబొరేటరీకి వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు కదా, ఒక్క దానికి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీస్కి, అదేవిధంగా ఈ మెడిసినల్ ఇండస్ట్రీస్కి మధ్యన సంబంధాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అవి కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేస్తారు, చెక్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకా బెటర్ టెస్టింగ్ చేసేలాగా వీళ్ళకి ఇంకా కొత్త ఎక్విప్మెంట్స్ తేవడం, వాటికి ఎక్కువ ప్రయారిటీ స్టాఫ్కి ఏం చేస్తారంటే ఎక్విప్మెంట్ కనుగొనేలాగా, అదేవిధంగా ఎక్కువ ప్రయారిటీ అనేది వీళ్ళు ఏం చేస్తారంటే అవకాశాన్ని వీళ్ళకి కొత్తవి తెలుసుకునేలాగా అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తూ ఉంటారనమాట. కొత్త ట్రైనింగ్స్ ఇప్పిస్తూ ఎక్కువ వాళ్ళకున్న టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ ఆర్గనైజేషన్లో ఉన్న పై అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సబార్డినేట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త న్యూ ఇన్నోవేషన్స్ తీసుకొస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ అవసరమైన రిసోర్సెస్ని ఎప్పటికప్పుడు స్పీడప్ చేసి తొందరగా తీసుకువస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకు ఒక ల్యాబ్ వర్క్ చేసుకుంటాము, ల్యాబ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటే మాత్రమే మనం ఏం చేయగలం, ఆ మేనేజ్మెంట్ మనకి ఆ ల్యాబ్కి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ ఇస్తే మాత్రమే మనం ల్యాబ్ చేయగలుగుతాం. ఏమి ఎక్విప్మెంట్ లేదనుకోండి, నీట్గా రికార్డ్ రాసుకొని వచ్చేస్తాం, అంతే కదా. మనం చేసే ప్రాసెస్ కూడా అదే చేస్తున్నాం కదా. అదే ఎక్విప్మెంట్ ఉందనుకోండి ఏం చేస్తాం, కంపల్సరీ మనకి సిలబస్లో ఏమి ఇచ్చాడో అవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ తెచ్చుకోవడానికి, కొత్తవి చేయడానికి, వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే కావాల్సిన ఎక్విప్మెంట్ని ఎప్పటికప్పుడు ఫాస్ట్ అప్ చేసి తీసుకొస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్. ఏం ఇంప్రూవ్మెంట్ కనిపించింది, జరిగిన మెయిన్లు. ఇంప్రూవ్మెంట్ అనమాట. ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ అంటే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఆర్గనైజేషన్స్ కూడా వీటిని కూడా ఏం చేయాలి, ఇంప్రూవ్ చేస్తూ ఉండాలన్నమాట. వాటి యొక్క పనుల యొక్క నాణ్యత ఏ విధంగా జరుగుతుంది, ఎంత క్వాలిటీగా ఉన్నది, అదేవిధంగా వీటి యొక్క కెపాసిటీ, ఆర్గనైజేషన్ యొక్క కెపాసిటీ ఎంత, ఇవి కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంప్రూవ్మెంట్ అంటే ఆర్గనైజేషన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. అక్కడ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ దగ్గర నుంచి వాళ్ళ కెపాసిటీని ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉండాలంటే ఇంప్రూవ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ బెటర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఒక దగ్గర ఉంచేలాగా, అంటే వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్ని బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసిన డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా ఒక దగ్గర లిస్టప్ చేసి ఉంచుతారనమాట. మెరుగైన పనులు చేసిన వాటన్నిటిని కూడా ఏం చేస్తారు, ఒక చోటకి చేర్చి ఉంచుతారనమాట. ఇందులో వీటిలో కూడా ఆర్గనైజేషన్లో ప్రజల యొక్క సలహాలు సూచనలకి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట. ప్రజల యొక్క సలహాలు సూచనలకి కూడా ఏం చేస్తారు, ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ ఎప్పటికప్పుడు దీంట్లో ఏ విధమైన క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఎప్పటికప్పటికి చెక్ చేస్తూ ఉంటారనమాట. ఇన్ఫర్మేషన్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారనమాట. ఇన్ఫర్మేషన్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం 5 చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ 6 సాక్ష్యాధారాలు,
ఆ సాక్ష్యాధారాలు కలిగిన వాటి గురించి చర్య తీసుకోవాలి. సాక్ష్యాధారాలు కలిగిన వాటి గురించి ఏం చేయాలంటే వీళ్ళు చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట. ఈ సాక్ష్యాధారాలు అంటే ఏంటి? వీళ్ళు కూడా మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ ఇండస్ట్రీ మీద లేకుంటే రెస్టారెంట్స్ మీద చెకింగ్కి వస్తూ ఉంటారు. వాడు లంచాలు తినేవాడు అనుకోండి, ఏం చేస్తాడు? వాడు ఫుడ్ సరిగ్గా లేకపోయినా కానీ వీడు ఏం చేస్తాడు? మనీ తీసేసుకొని గుడ్డు పెట్టరని చెప్తాడు అనమాట. అక్కడతో వీడికి హెల్ప్ అవుతుంది. కానీ ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ని తిన్న ప్రజలకు మాత్రం దానివల్ల అనారోగ్యాలు వస్తుంటాయి అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే కొన్ని ఇలాగా ఆఫీసర్స్ కూడా ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రాడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఆఫీసర్ మీద ఇంకా పై ఆఫీసర్ ఉంటాడు కదా, సబార్డినేట్స్ ఉంటారు కదా, వీళ్ళని కూడా ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఇలాగా అసాక్ష్యాధారాలు కలిగిన వీళ్ళ మీద ఇలాగా ఫ్రాడ్ చేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే యాక్షన్ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఆ యాక్షన్ దేని బేస్ చేసుకొని ISO 9000/2015 యాక్ట్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఫ్రాడ్ చేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏం చేస్తారు? వీళ్ళు యాక్షన్ తీసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ వీటిలో కొంతమంది మంచిగా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. నమ్మకమైన ఇప్పుడు మనం కొత్త వాళ్ళని దీంట్లో జాయిన్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా జెన్యున్గా ఉండి వాళ్ళకి కెపాసిటీ ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు ఆ జాబ్కి అర్హులైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క అర్హతను బేస్ చేసుకొని వీళ్ళని కూడా ఏం చేయాలంటే వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వాళ్ళ యొక్క జెన్యూనిటీని చెక్ చేసి, అంటే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ చెక్ చేసి కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలన్నమాట. వాళ్ళ యొక్క ఇప్పుడు మనం వాళ్ళకున్న టాలెంట్ని బేస్ చేసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని న్యూగా వచ్చే మెంబర్స్ కూడా ఏం చేయాలంటే వీళ్ళు ఎప్పటికప్పుడు జాబ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలన్నమాట. వీళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. వీళ్ళకి కూడా ఏం చేయాలి? ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. కంపల్సరీ ఇక్కడ మనకి ప్రతి డేటాను కూడా ఏం చేయాలి? ప్రతి డేటాను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మధ్యలో మిమ్మల్ని అడుగుతూ ఉంటాం, రన్నింగ్ నోట్స్లు రాసారా, ఏవి చూపించండి అని అడుగుతూ ఉంటాం. ఈ విధంగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళ డేటా ఈ డాక్యుమెంటేషను వీళ్ళు చెకింగ్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇన్ఫర్మేషను దాన్ని బేస్ చేసుకొని ఉందా లేదా ఎప్పటికప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ యొక్క సబార్డినేట్స్ ఉంటారు కదా, వీళ్ళని చెక్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని చెక్ చేస్తూ ఉంటారు అనమాట. చెక్ చేస్తూ ఉండి ఆ ఎనాలిసిస్ అనేది కరెక్ట్గా ఉందో లేదో, ఫాలో అవుతున్నారో లేదో అన్నీ చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఒకవేళ వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనుకోండి, ఫాలో అవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే తగిన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడము, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని మెంబర్స్ ఇవ్వడం, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకోవడము, ఏదో ఒకటి వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకుంటూ ఉంటారు. సరిగ్గా వీళ్ళు డాక్యుమెంటేషన్ సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా, కరెక్ట్ ఎనాలిసిస్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే చూస్తూ ఉంటారనమాట. ఎనాలిసిస్ అనేది కరెక్ట్గా జరుగుతుందో లేదో చూస్తారు. ఒకవేళ కరెక్ట్ ఎనాలిసిస్ కనుక జరగలేదనుకోండి, కరెక్ట్ అనాలిసిస్ జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మెమోస్ ఇవ్వడమో, సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి చేస్తారనమాట. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకోవడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ దీంట్లో మనకి కొన్ని అప్డేట్స్ ఉంటూ ఉంటాయి. మిగిలిపోయినవి కొన్ని వర్క్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ వర్క్స్ని డైరెక్ట్గా ఇంకా చేసేవాళ్ళ మీద రుద్దకుండా ఏం చేస్తారంటే వాటిని ప్రాక్టికల్ వర్క్గా ఏం చేస్తారు? ఈ మిగిలిపోయిన డేటాని పరిశీలించడానికి ప్రాక్టికల్ వర్క్గా దాన్ని తీసుకుంటారనమాట. ప్రాక్టికల్ వర్క్గా చేస్తారనమాట. ఈ మిగిలిపోయిన డేటాకి సంబంధించిన పరిశీలన ఏమన్నా ఉంటే కనుక ప్రాక్టికల్ వర్క్గా తీసుకొని దాన్ని
కొంచెం సామర్థ్యంతో నిర్వహిస్తూ ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ మేనేజ్మెంట్తో గల సంబంధాలు. 7th వన్ ఏంటి? మేనేజ్మెంట్తో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి? ఎక్కడైనా మనం ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసినా, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసినా, ఎక్కడ వర్క్ చేసినా కంపల్సరీ ఎవరెవరికి మధ్య రిలేషన్షిప్ అనేది ఎవరెవరికి ఉండాలి? మేనేజ్మెంట్ వర్కర్స్కి మధ్యన, స్టాఫ్కి మధ్య కంపల్సరీ ఉండాలి, రిలేషన్షిప్ అనేది ఉండాలన్నమాట. ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఆ ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా వాళ్ళ మాట వీళ్ళు అనుకుంటే వీళ్ళ మాట వాళ్ళు అనుకుండా ఉన్నారనుకోండి, ఇన్స్టిట్యూట్ లేకుంటే ఆర్గనైజేషన్ ఏం అవ్వాలో అది అవుతుంది అనమాట. కాబట్టి రిలేషన్షిప్ ఎవరితో ఉండాలి? మేనేజ్మెంట్తో కంపల్సరీ రిలేషన్షిప్. అలానే వాళ్ళతో చుట్టారకాలు కలుపుకోమని కాదు, అంటే వాళ్ళతో ఫ్రెండ్లీ మూమెంట్ అంతా ఎలా ఉండాలి? ఫ్రెండ్లీ మూమెంట్ అనమాట. ప్రతిదానికి వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా, స్ట్రైకులు చేయకుండా వాళ్ళతో ఎలా ఉండాలి? ఫ్రెండ్లీ నేచర్ని కలిగి ఉండాలి. వాళ్ళు కూడా వర్కర్స్తో ఎలా ఉండాలి? ఫ్రెండ్లీ నేచర్తో. ప్రతిదానికి పాయింట్ అవుట్ చేయకుండా ఎలా ఉండాలి? ఫ్రెండ్లీ నేచర్ని వాళ్ళు కూడా కలిగి ఉండాలన్నమాట. ఇలాగ ఈ మేనేజ్మెంట్తో అంటే ఇప్పుడు ఆ పరిశ్రమకి, ఇప్పుడు మనం మేనేజ్మెంట్తో అంటే పరిశ్రమకి సంబంధించి వస్తువుల సరఫరాను, వాటి యొక్క ధరల శ్రేణి. అంటే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్తో ఎవరికి రిలేషన్ ఉండాలి? మేనేజ్మెంట్తో ఎవరికి రిలేషన్ ఉండాలి? ఎవరైతే మనకి ISO 9000:2050 యాక్ట్లో వర్క్ చేసే స్టాఫ్ మెంబర్స్ ఉన్నారో ఆ స్టాఫ్ మెంబర్స్కి ఫుడ్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా ఎలా ఉండాలి? రిలేషన్షిప్ అనేది ఉండాలన్నమాట. అంటే వీళ్ళు ఏం ఫుడ్ ప్రోడక్ట్స్ని సరఫరా చేస్తూ ఉన్నారు, ఎంత మనకి క్వాంటిటీలో ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, అసలు అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఏంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. వాటికి సంబంధించిన డీటెయిల్స్ని వీళ్ళు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళకి తగిన సలహాలు అనేవి వీళ్ళు ఇస్తూ ఉండాలన్నమాట. వాళ్ళకి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడి నుంచి ప్రోడక్ట్స్ని తెచ్చుకుంటున్నారు, ఎంత క్వాలిటీ ప్రోడక్ట్స్ని తెచ్చుకుంటున్నారు, ఎంత క్వాంటిటీలో యూజ్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన సరఫరా అనేది అసలు కాస్ట్ ఎలా ఉంటుంది, కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నారా ఏంటి, అసలు దీంట్లో ఏమేమి మిక్స్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి వీళ్ళు చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేయడంతో పాటు ఇంకా చేయాల్సిన పని ఏంటి? వాళ్ళకి కొన్ని సలహాలని, సూచనలు మేనేజ్మెంట్కి వీళ్ళు ఇస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇండస్ట్రీస్లో వర్క్ చేసే పార్ట్నర్స్ ఉంటారు కదా, ఆ పార్ట్నర్స్కి వీళ్ళకి మధ్య మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వీళ్ళు యూజ్ చేసే మేనేజ్మెంట్ యూజ్ చేసే మొత్తం ఆ డేటాను అంతా కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలి? వీళ్ళు దానికి సంబంధించిన రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు పక్కా ప్లానింగ్గా ఉండేలాగా, రిపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉండేలాగా వీళ్ళు చూసుకోమని చెప్తూ ఉండాలన్నమాట. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్, ఆ ఇంగ్రీడియంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అదంతా కూడా లిస్ట్ అవుట్ అంతా కూడా ఎప్పటికప్పుడు రెడీగా పెట్టుకోమని. అంటే రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడంటే ప్రజెంట్ రాయడం లేదు, అంతా కూడా సిస్టంలో నోట్ చేయడమే కదా, అంతా కూడా సిస్టంలో ఎప్పటికప్పుడు రికార్డెడ్గా ఉండేలాగా ఉంచుకోమని వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూ ఉండాలన్నమాట. ఒక ప్లానింగ్ ప్రకారము ఆ డేటా మొత్తం ఉండేలాగా చూసుకోమని చెప్పాలన్నమాట. ప్లానింగ్ ప్రకారం ఈ డేటా మొత్తం ఉండేలాగా చూసుకోమని చెప్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ అనేవి మంచిగా ఉన్నాయనుకోండి, మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేశారనుకోండి, ఈ ప్రిపేర్ చేసినప్పుడు మధ్య మధ్యలో వెళ్ళి ఏం చేయాలి? అప్రిషియేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చెక్కింగ్ వెళ్ళినప్పుడు గుడ్ ప్రోడక్ట్స్ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారనుకోండి, కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళ యొక్క స్పెషలైజేషన్తో చేస్తూ ఉన్నారు, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, మంచి క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇలా మెయింటైన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇలా చెక్కింగ్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ
ఈ ఆర్గనైజేషన్ తరఫున వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజ్మెంట్స్ని ఏం చేయాలి, వీళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉండాలన్నమాట, అభినందిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ని వీళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి, అప్రిషియేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే స్టాఫ్కి అదేవిధంగా మేనేజ్మెంట్కి మధ్య మంచి రిలేషన్షిప్స్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఫుడ్ కస్టమర్కి అందేలా ఉంటుంది అనమాట. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఫుడ్. అలా కాకుండా వీళ్ళు మేనేజ్మెంట్కి వీళ్ళకి మధ్యన ఆర్గనైజేషన్కి మధ్యన అన్ని డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాయనుకోండి, వీళ్ళ మాట వాళ్ళంటారు, వాళ్ళ మాట వీళ్ళు విన్నారు అన్నట్టు ఉంటుంది అనమాట. అన్ని కేసులు, గొడవలు, సస్పెన్షన్లు ఇవే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మంచి రిలేషన్షిప్ వీళ్ళు మెయింటైన్ చేయాలన్నమాట. ఆ రిలేషన్షిప్లో లంచాలు కాదు, అలా కాకుండా మంచి జెన్యూన్ రిలేషన్షిప్ని వీళ్ళు మెయింటైన్ చేయాలన్నమాట. జెన్యూనిటీ కలిగిన రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తే అప్పుడు మంచి ప్రోడక్ట్ అనేది కస్టమర్కి అందుతుంది అనమాట. గుడ్ ప్రోడక్ట్ అనేది కస్టమర్ దగ్గరికి అందుతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా ఆ ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. ఇవి మనకి క్వాలిటీ కంట్రోల్ మెథడ్స్ యూనిట్లో మనకి ఐఎస్ఓలో ఉన్న 7 పాయింట్స్ అనమాట. దీంట్లో ఉన్న 7 పాయింట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.